హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా డిన్నర్ కోసం ఏం చేస్తున్నానంటే బోడ కాకరకాయ కర్రీ. దీన్ని ఆకు కాకరకాయ కూడా అంటారు. ఇది నేను తిన్నది ఎప్పుడంటే ఎప్పుడో నా చిన్నప్పుడు తిన్న గుర్తున్నది తప్ప మళ్ళీ నాకు ఊహ తెలిసినాక అసలు దీన్ని తినలేదు. అయితే మా హస్బెండ్ దీన్ని ఎప్పటి నుంచో తెచ్చుకోవాలి అనుకుంటే పావు కేజీకే 40 రూపీస్ ఉండే. ఇప్పుడు మార్కెట్లో ఈరోజు సడన్గా 30 రూపీస్కి హాఫ్ కేజీ కనబడ్డదంట. సో ఇంకా పట్టుకొచ్చుకున్నాడు. ఇంకా అవి కట్ చేసేలోపు ఇవి ఆరుతాయని చెప్పేసి పప్పుల పొడి కోసము పల్లీలు, మన శనగపప్పు, మినప్పప్పు, కొన్ని ఎండుమిర్చి, ఇవన్నీ ధనియా, జీలకర్ర ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి అయితే ఆరబెట్టేస్తున్నాను. ఇక వీటన్నిటిని పైన ఉన్నదంతా తీసేయాలి కదా, తీసేసి నీట్గా కడుక్కొని అయితే కట్ చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. అయితే దీన్ని కట్ చేయడం అయితే కొంచెం లావుగానే చేసిన, ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేస్తే సన్నగుండి కొంచెం పంటికి ఆనవు కదా అని చెప్పేసి అయితే కొంచెం లావుగానే కట్ చేసినాను. కట్ చేసి ఆ గింజలతో పాటు ఫ్రై కోసం అయితే నేనైతే యూజ్ చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. అయితే ఇంకా ఈ చేయడం అయితే ఫస్ట్ టైం. నేను ఎప్పుడో నాకు అసలు ఊహ తెలిసిన కానీ కర్రీనే నేను ఎప్పుడు చేయలేదు. సో దీనికోసం అయితే ఒక చిన్న బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని దీంట్లో మన కాకరకాయలు ఉన్నాయి కదా, కాకరకాయలు అయితే వేసేసుకున్నాను. అయితే ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఆల్రెడీ పప్పుల పొడి కోసం వేంపి పెట్టుకున్నాను కదా ఆరడం కోసం అని చెప్పేసి, అవన్నింటిని అయితే అవి ఆరిపోయినాయి, మిక్సీ పట్టేసుకుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాను. ఇంక ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసిన అస్సలు ఈ స్మెల్ వస్తుంది చూడండి, ఎంత బాగుందంటే. జీలకర్ర ఇంకా మన ఇవన్నీ ఉన్నాయి కదా, దీంట్లో కొన్ని మన వెల్లుల్లి కూడా వేసిన అస్సలు వేడి అన్నంలో పప్పుల పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది అంటే అంత మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడైతే మన కాకరకాయలు అయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్రై అయిపోయినాయి. దీంట్లోనైతే నేను ఫస్ట్ ఒక 2 స్పూన్లంతా పప్పుల పొడి అయితే వేసుకున్నాను. తర్వాత మళ్ళీ కూడా ఇంకొక 2-3 స్పూన్లు అయితే వేసుకున్నాను. నిజంగా నాకైతే అసలు ఆ స్మెల్ ఎంత బాగుందంటే చాలా బాగా నచ్చింది. ఇంకా దీంట్లో ఒక గుప్పెడంతనైతే మన పుదీనా అండ్ కొత్తిమీర అయితే వేసుకొని అవి కొంచెం దగ్గర పడేదాకా ఉంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే మన ఆకాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ అయితే మా హస్బెండ్ చూసి చెప్పాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.